ఎస్సీలను ఏబీసీడీ కేటగిరీలుగా వర్గీకరించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మాదిగ జేఏసీ టీఎంఆర్పీఎస్ మహాధర్నా చేపట్టారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టాలని ఎంఆర్పీఎస్ నేతలు డిమాండ్ చేశారు. వెంకయ్యనాయుడు మాదిగలను ఉపయోగించుకొని ఉపరాష్ట్రపతి అయ్యారని ఆరోపించారు. బీజేపీ మాదిగలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారని విమర్శించారు. గత 7 పార్లమెంట్ సమావేశాలు ఏబీసీడీ బిల్లు పెట్టకుండా బీజేపీ తాత్సారం చేస్తూ ఉన్నది. దీనివల్ల మాదిగలు తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహకు గురవుతా ఉన్నారు. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి పదవి మీద ఉన్నటువంటి ప్రేమ మాదిగల మీద లేదు. మాదిగలను అడ్డం పెట్టుకుని ఉపరాష్ట్రపతి తెచ్చుకున్నాడు. ఇవాళ ఏబీసీడీ మాట్లాడకుండా ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో దిగుతా ఉన్నాడు. అదేవిధంగా వచ్చే పార్లమెంటు సమావేశం ఈ పార్లమెంట్ సమావేశాలు బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఏబీసీడీ చేస్తామని చెప్పి మోసం చేసి 3 సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోవట్లేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ పార్లమెంట్ సమావేశాలు ఎన్నో జరిగినాయి. పార్లమెంట్ సమావేశాలు జరిగే క్రమంలో ఎన్నో కొత్త బిల్లులు తీసుకొచ్చిర్రు, కొత్త బిల్లులు పాస్ చేసిర్రు. కానీ ఏబీసీడీ వర్గీకరణ కోసం జరుగుతున్నటువంటి 23 సంవత్సరాల ఉద్యమంలో ఇప్పటి వరకు కూడా పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టకుండా మాట్లాడడం లేదు. కాబట్టి ఈ ధర్నాలు జరుగుతున్నాయి.